అల్లు అర్జున్ ఎపిసోడ్ కొలిక్కి వచ్చినటువంటి విషయం అందరికీ గుర్తు తెలుస్తూ ఉంది. అల్లు అర్జున్ సంబంధించినటువంటి దాంట్లో సినిమా ఇండస్ట్రీ సంబంధించి చాలా పెద్ద ఎత్తున ఆయనకు మద్దతు లభిస్తున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ తెలంగాణ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దేశవ్యాప్తంగా ఒక చర్చ ఏం జరుగుతుంది అంటే, ఈరోజు రేవంత్ రెడ్డి చేసినటువంటి పని ఏదైతే ఉందో, ముఖ్యంగా తెలంగాణ సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే పని చేసిందో వాళ్ళు చేసినటువంటి పని పైన చాలా పెద్ద ఎత్తున ప్రశంసలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే సెలబ్రిటీలు అనగానే వాళ్ళకు ఒక సపరేట్ రాజ్యాంగం ఉన్నట్టు, వాళ్ళకి ఇక సపరేట్ రూల్స్ ఉన్నట్టు ఈరోజు బిహేవ్ చేస్తూ ఉంటారు ప్రభుత్వాలు కూడా. సో ఈరోజు వాటన్నిటిని కూడా దాటుకొని ఈరోజు రేవంత్ రెడ్డి ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకొని ఈరోజు చట్టం ముందు అందరూ సమానులే. ఈరోజు ఆ సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి ఆ ఒక ఘటన ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అల్లు అర్జున్ యొక్క బాధిత రాహిత్యం. ఈరోజు ఒక సెలబ్రిటీ కానీ, ఒక రాజకీయ నాయకుడు కానీ, ఒక ఉన్నత వర్గంలో ఉన్నటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసేటువంటి పనులు చాలా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు తీసుకోబోయే నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే దానివల్ల జరిగినటువంటి ఆ దుష్పరిణామాల వల్ల ఈరోజు వాళ్ళకి ఏం కాదు అని అనుకునేటువంటి ఒక మూసధోరణితో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. అల్లు అర్జున్ ఒకటే కాదు, ఇంకా సినిమా ఇండస్ట్రీ ఉన్న చాలామంది కూడా తాము సెలబ్రిటీలమైనటువంటి ఒక పొగరుతోటి ఈరోజు తమ ఇష్టారాజ్యంగా చేస్తూ ఉంటారు. ఈరోజు వాటన్నిటి కూడా చెక్ పడుతున్నా తెలుస్తూ ఉంది. ఈ రాజ్యాంగం ముందు, ఈ చట్టం ముందు, ఈ ప్రభుత్వాల ముందు సెలబ్రిటీలైనా ఒకటే, కానీ ఈరోజు సామాన్యులైనా ఒకటే అనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే అక్కడ న్యాయస్థానాల ముందు మాత్రం ఈరోజు డబ్బు ఎవరి సొత్తు అయితే ఉంటుందో వారి వైపే న్యాయం నిలబడుతుంది అనేటువంటి విషయంలో ఈరోజు మరొకసారి న్యాయస్థానాలకు సంబంధించినటువంటి విషయం చర్చకు వస్తూ ఉంది. ఈరోజు ఒక కోర్టేమో 14 రోజుల రిమాండ్ విధిస్తే, ఇంకొక కోర్టేమో ఏదో గ్రౌండ్స్ అని చెప్పేసి ఈరోజు ఎక్కడో అర్నబ్ గోస్వామి సంబంధించినటువంటి విషయాన్ని తీసుకొని దానికి సంబంధించినటువంటి విషయంలో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం జరిగింది. దీనివల్ల ఈరోజు ప్రజల్లో ఒక మెసేజ్ ఏం పోతా ఉంది అంటే, న్యాయస్థానాలు అనేవి ఈరోజు డబ్బులతోటి కూడుకున్నవి. డబ్బులు పెడితే ఎంత పెద్ద నేరానికైనా ఈరోజు శిక్ష అనేది తగ్గుతుంది, లేకపోతే బెయిల్ వస్తుంది, లేకపోతే ఏదో ఒకటి విధంగా తమకు ఒక అడ్వాంటేజ్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మరొకసారి నిరూపితమైంది. న్యాయస్థానాల విషయంలో ఈరోజు ప్రజల్లో ఒక అపనమ్మకం కలుగుతూ ఉంది. ఒకప్పుడు న్యాయస్థానాలు అంటే ఎక్కడ పోయినా కానీ న్యాయస్థానంలో న్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక భావన ఉండే. కానీ ఈరోజు ఆ భావన నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్, అల్లు అర్జున్ ఇన్సిడెంట్ ఏదో ఆ భావన ఏదైతుందో దానిలో ఒక ప్రజలకి ఒక అపనమ్మకం ఏర్పడింది. దీనికి కారణం ఎవరు అనేది లోతుల్లోకి పరిశీలిస్తే కానీ అర్థం కానటువంటి విషయం. దీని వెనకాల పొలిటికల్ ఏమైనా వ్యాండేటా ఉందా అనేటువంటి కోణంలో కూడా మనం చర్చించాల్సినటువంటి అవసరం అయితే ఉంది మిత్రులారా. ఎందుకంటే అల్లు అర్జున్ ఈరోజు సెలబ్రిటీలు అంతా కూడా ఒక్కరోజు ఒక నైట్, అది కూడా ఒక రాత్రి జైల్లో ఉంటే సెలబ్రిటీలు పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా ఆయన దగ్గర వేరు. ఈరోజు అల్లు అర్జున్ చేయబట్టి, అల్లు అర్జున్ యొక్క దుర్మార్గం వల్ల ఈరోజు ఒక లేడీ, ఒక స్త్రీ చనిపోయింది, ఒక చిన్న బాబు ఈరోజు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. వాళ్ళెవరిని కూడా పరామర్శించకుండా ఈరోజు వీళ్ళందరూ కూడా కేవలం అల్లు అర్జున్ ఒక రోజు రాత్రి ఉన్నాడని చెప్పేసి అక్కడ వెళ్తా ఉన్నారు. దీని వెనకాల అసలు వీళ్ళ యొక్క ధోరణి ఏంటో అర్థం కాదు. ఒక ఆడపిల్ల చనిపోతే స్పందించినటువంటి ఈ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అల్లు అర్జున్ ఇంటికి వెళ్తున్నటువంటి దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు కాళోజీ పక్షాన, తెలుగు ప్రజల పక్షాన ఒక హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. మీకు మీ యొక్క సెలబ్రిటీల యొక్క ప్రాణాలు ముఖ్యమా, లేకపోతే సామాన్య ప్రజలు ప్రాణాలు ముఖ్యం కావా అని ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ అనేది ఆగమేఘాల మీద వస్తుందని చెప్పి సమాచారం వస్తూ ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా అడుగుతా ఉన్నాం. మీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో చిన్న చిన్న వాళ్ళకు సమస్య వస్తే స్పందిస్తూ ఉన్నావు కదా. నీ అల్లుడు అల్లు అర్జున్ చేసినటువంటి ఘనకార్యం వల్ల ఈరోజు ఒక స్త్రీమూర్తి చనిపోయింది, ఒక చిన్న బాబు 11 ఏళ్ళ బాబు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. అవన్నీ కూడా పట్టించుకోకుండా ఈరోజు ఏం మునిగిపోయిందే, ఆ అల్లు అర్జున్ ఒక రోజు రాత్రి జైల్లో ఉంటే ఏం మునిగిపోయింది అంటూ ఉన్నావు. ఎవరో కొంపలు మునిగిపోయినాయా? ఏదో పెద్ద విషయమైనట్టు చర్చ చేస్తూ ఉన్నారు. పెద్ద విషయమైనట్టు మొత్తం సినిమా ఇండస్ట్రీ అంతా ఆయన ఇంటికి బాట పడుతూ ఉన్నారు. ఈ దుర్మార్గులంతా కూడా, నేను అదే చెప్తాను, ఈ దుర్మార్గులంతా కూడా ఒక సామాన్యమైనటువంటి మహిళ, చిన్న బాబు హాస్పిటల్ ఉంటే స్పందించినటువంటి ఈ దుర్మార్గులు, పుండాకోరులంతా కూడా ఈరోజు అల్లు అర్జున్ ఇంటికి వెళ్తూ ఉన్నారు. కొంచెం కూడా సిగ్గు శరం లేదు ఆ జీవితాలకందరికీ కూడా.
ఎస్, మనం అందరం కూడా వీటిపైన చర్చ చేయాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఎందుకంటే ఆ ఆడబిడ్డ ఈరోజు అల్లు అర్జున్ అనేటువంటి వ్యక్తి ఈరోజు కారు యొక్క టాప్ ఎక్కకుండా నేరుగా ఆ యొక్క థియేటర్ లోపలికి వెళ్తే ఇంత పెద్ద ఘటన జరిగేది కాదు. కేవలం తన యొక్క ప్రమోషన్స్ కోసం దిగజారి ఈరోజు డబ్బులకు కకృతి పడినటువంటి ఈ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు బాధ్యత వహించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ ఈరోజు ఏదో వల్లమాలిన ప్రేమ వలకబోస్తా ఉన్నాడు, ఆ కుటుంబాన్ని ఆదుకుంటామంటాడు. ఇంతవరకు కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు ఈ దుర్మార్గులంతా కూడా. ఆ యొక్క బాబు 11 ఏళ్ల బాబు ఈరోజు హాస్పిటల్ ఉంటే పరామర్శించకుండా కేవలం ఒక రాత్రి జైల్లో ఉందని చెప్పేసి ఏదో అయిపోయిందని చెప్పేసి షో ఆఫ్ చేస్తా ఉన్నారు వీళ్ళంతా కూడా. దీన్ని అందరూ కూడా గమనించాల్సిన అవసరం అయితే ఉంది అనేది మిత్రులారా, అందరూ గుర్తుపెట్టుకోండి. ఇది చాలా 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 దారుణమైనటువంటి విషయం అనేది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికైనా కానీ కనువిప్పు కలగాలి. మీరు సెలబ్రిటీలు అనుకొని ఇష్టారీతిన మేము చేస్తాం, మేము ఏది చేసినా రాజ్యాంగమే, మేము ఏది చేసినా పాలకులు వింటారు, మీ రాజ్యాంగం మా చుట్టము, మా కథ కార్ఖాన అనుకుంటే ఖచ్చితంగా ఈ సమాజం అంతా కూడా మిమ్మల్ని మీ అంతు చూస్తున్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది మిత్రులారా. అల్లు అర్జున్ ఎపిసోడ్ కొలిక్కి వచ్చినటువంటి విషయం అందరికీ గుర్తు తెలుస్తూ ఉంది. అల్లు అర్జున్ సంబంధించినటువంటి దాంట్లో సినిమా ఇండస్ట్రీ సంబంధించి చాలా పెద్ద ఎత్తున ఆయనకు మద్దతు లభిస్తున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ తెలంగాణ ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా దేశవ్యాప్తంగా ఒక చర్చ ఏం జరుగుతుంది అంటే, ఈరోజు రేవంత్ రెడ్డి చేసినటువంటి పని ఏదైతే ఉందో, ముఖ్యంగా తెలంగాణ సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే పని చేసిందో వాళ్ళు చేసినటువంటి పని పైన చాలా పెద్ద ఎత్తున ప్రశంసలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే సెలబ్రిటీలు అనగానే వాళ్ళకు ఒక సపరేట్ రాజ్యాంగం ఉన్నట్టు, వాళ్ళకి ఇక సపరేట్ రూల్స్ ఉన్నట్టు ఈరోజు బిహేవ్ చేస్తూ ఉంటారు ప్రభుత్వాలు కూడా. సో ఈరోజు వాటన్నిటిని కూడా దాటుకొని ఈరోజు రేవంత్ రెడ్డి ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకొని ఈరోజు చట్టం ముందు అందరూ సమానులే. ఈరోజు ఆ సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి ఆ ఒక ఘటన ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అల్లు అర్జున్ యొక్క బాధిత రాహిత్యం. ఈరోజు ఒక సెలబ్రిటీ కానీ, ఒక రాజకీయ నాయకుడు కానీ, ఒక ఉన్నత వర్గంలో ఉన్నటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసేటువంటి పనులు చాలా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు తీసుకోబోయే నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే దానివల్ల జరిగినటువంటి ఆ దుష్పరిణామాల వల్ల ఈరోజు వాళ్ళకి ఏం కాదు అని అనుకునేటువంటి ఒక మూసధోరణితో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. అల్లు అర్జున్ ఒకటే కాదు, ఇంకా సినిమా ఇండస్ట్రీ ఉన్న చాలామంది కూడా తాము సెలబ్రిటీలమైనటువంటి ఒక పొగరుతోటి ఈరోజు తమ ఇష్టారాజ్యంగా చేస్తూ ఉంటారు. ఈరోజు వాటన్నిటి కూడా చెక్ పడుతున్నా తెలుస్తూ ఉంది. ఈ రాజ్యాంగం ముందు, ఈ చట్టం ముందు, ఈ ప్రభుత్వాల ముందు సెలబ్రిటీలైనా ఒకటే, కానీ ఈరోజు సామాన్యులైనా ఒకటే అనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది.